హైవేస్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో ఆయన మరణించి కొంతమందికి దేవుడయ్యాడు, మరి కొంతమందికి చనిపోయాడు లేక ఆయన గురించి ఎందుకు లేరని వదిలేశారు. ఆయన కనుక బ్రతికున్నట్టయితే 2014 ముందు ఖచ్చితంగా జైలుకి వెళ్ళేవాడు. ఎందుకంటే అంత దారుణమైన అవినీతికి ఆయన పాల్పడ్డాడు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కేసులు నమోదయ్యాయి. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల ఆనాడు ఆయన యొక్క రెడ్డి కులస్తులు కావచ్చు, ఆయన నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, ఇంకో మరి కొంతమంది కావచ్చు, ఏపీలో ఆల్మోస్ట్ భూములు మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయాయి. దొరికినట్టుగా చాలా తక్కువ మొత్తానికి భయంకరంగా లీజులేంటి, ప్రభుత్వ భూములేంటి ఇచ్చేశాడు. అందులో గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ ఒకటి. సో ఇప్పుడు ఈ విషయం నేను చెప్పదలుచుకుంది డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంకా అభిమానులు ఎవరైతే ఉన్నారో నిజస్వరూపం తెలుసుకోండి. ఆయన మించినోడు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి ఏకంగా 2021లో గ్రూప్ 1 పేపర్కి సంబంధించి మూల్యాంకనం అన్నప్పుడు, రిటర్న్ ఎగ్జామ్ అన్నప్పుడు ఫస్ట్ ఆల్రెడీ అడ్డదిడ్డంగా డిజిటల్ వేలోనే చేసేసారు. అదేంటిది అని చెప్పి ఎగ్జామ్స్ రాసినటువంటి అంత కోర్టులకు వెళ్తే ఎగాన మరలా వాల్యుయేషన్ కరెక్ట్గా చేయించున్నాను అంటే ఏబిపిఎస్సి కార్యాలయం చేయించాలి, లబ్బిపేటలో ఉంటుంది బందర్ రోడ్లో. అది కాదని ఆనాడు ఏపీఎస్సీ సెక్రటరీ ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, ప్రజెంట్ జైల్లో ఉన్నాడు కదా, ఐపీఎస్ ఆఫీసర్, అతను హైలాండ్ మన మంగళగిరి దగ్గర ఉండింది. ఆడికి పట్టుకెళ్ళిపోయి 66 మంది ఎవర్రా వీళ్ళంతా అంటే సరిగా డిగ్రీ పాస్ కాల వాళ్ళ చేత డిఎస్పి, డిప్యూటీ కలెక్టరు వాళ్ళ పేపర్ రుద్దిచ్చాడు. ఏంటంటే బాగా గుర్తుంటే జగన్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. తిరుపతిలో క్లియర్గా వీడియోలు మొత్తం చూశారు మీరు, అవునా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు వేయటానికి క్యూలో నిలబడ్డాడు. కొంతమందిని చూసి ఇంటర్వ్యూలు చేస్తే వాళ్ళ దగ్గర బైట్స్ తీసుకుంటే మీరు ఎవరు ఏం చదివారు ఏంటంటే 8వ తరగతి 10వ తరగతి, ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కదా, మీరు ఓటు వేయడానికి ఎందుకు వచ్చారంటే ఏమో సారు మా వార్డు ఏంటది వాళ్ళు వార్డు మెంబర్లా, వార్డు వాలంటీర్, మా వార్డు వాలంటీర్ చెప్పారు, స్లిప్ ఇచ్చారు, వచ్చాం అని అలా అమాయకంగా చెప్తూ ఉంటే మనుషులేనా అసలు ఈ వైసీపీలు అనిపించింది. మరలా ఆ ఎమ్మెల్సీలో ఓడిపోయాక సజ్జల రామకృష్ణని అడిగితే ఏంటి విషయం అడిగితే మా ఓటర్లు వేరే ఉన్నారులే, వీళ్ళు వేరులే అన్నాడు. ఎప్పుడు చూడు మోసం మోసం మోసం. చివరికి ఎక్కడ నేను మొన్న మధ్య 498 కేసు సంబంధించి ఒక వీడియో కూడా ఇచ్చున్నాను. ఆ అమ్మాయి కూడా గ్రూప్ 1 మెయిన్ సెలెక్ట్ అయ్యి ఇంటర్ కూడా సెలెక్ట్ అయ్యాను. వీలైతే ఈ వీడియో చూస్తున్న వారిలో ప్రభుత్వ అధికారులు ఉన్న పాలకులు కనుక ఉంటే దయచేసి ఎంకరేజ్ చేయండి. ఈ 2021లో గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి ఆ ఇంటర్వ్యూకి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయినారో ఫైనల్గా వారిలో నిజంగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది, డబ్బు ఇచ్చి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఒకసారి చూడండి. ఈ అమ్మాయికి, నాకు తెలిసిన అమ్మాయి అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అయింది, 2 ప్యానల్స్ ఉన్నాయి. దెన్ తాను వెళ్ళిన ప్యానల్లో అడగాల్సిన అడుగున్నారు. ఆ తర్వాత ఇండైరెక్ట్గా వేరే వేలో డబ్బు అడుగున్నారు, వాళ్ళ కాదని చెప్పింది, పక్కకు పెట్టేశారు. పేపర్ వాల్యుయేషన్ తేడాగా చేశారు. వీళ్ళకి కావాల్సినట్టుగా అడ్డదిడ్డగా మార్కులు వేసుకున్నారు. ఇంటర్వ్యూలో వీళ్ళకి కావాల్సిన అడ్డదిడ్డగా మార్కులు వేసుకున్నారు. ఉన్న పోస్టులన్నీ అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది ఏంట్రా అంటే ఎంత దారుణం అంటే ఈరోజు పమిడి కాలువ మధుసూదన్ అని చెప్పేసి ఈ క్యాంప్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఈయనకి దాత్రిమది అని కూడా పేరు, పమిడి కాలువ మధుసూదన్, ఈయనకి మంచి జర్నలిస్ట్ అని పేరు. 2008లో ఆనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క హెల్ప్తో ఈయన స్టార్ట్ చేసుకున్నాడు ఈ క్యాంప్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్. సమాధి బంజారా పంచవటి కాలనీలో ఉంటుంది. వీళ్ళకి ఈ గ్రూప్ 1 పేపర్ మూల్యాంకనం అప్పచెప్పాడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు. అప్పుడు ఏపీఎస్సీ ఆఫీసులో ఉన్నటువంటి కొంతమంది అబ్జెక్ట్ చేశారు, అసలు అలా మీరు బయట వాళ్ళకి ఇస్తారు, ఇక్కడే కదా చేయాలి. అండ్ ఆల్రెడీ కోర్టు ఏం చెప్పింది, డిజిటల్ మూల్యాంకనం చేస్తే తప్పు అని చెప్పింది. డైరెక్ట్ మళ్ళీ వాల్యుయేషన్ చేయమని చెప్తే మీరేంటంటే నాకు తెలిసి అవన్నీ మీ దాకా రాని నేను చూసుకుంటే మీరు సైలెంట్ అవ్వని వాళ్ళు బెదిరించి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు హైలాండ్లో పెట్టి 1,14,00,000 ఈ పమిడికాల మధుసూదన్ వీళ్ళ టీంకి అప్పచెప్పేసి అసలు ఏమి తెలియని వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళ చేత వాల్యుయేషన్ ఏం చేయరు. అసలు పేపర్ యాసిడ్గా ఉండిద్ది, మీకు ఇచ్చిన దానిలో జస్ట్ మార్కులు మాత్రం వేసేయండి అంతే చేత్తో. ఇదే వాళ్ళు చేసింది. ఇది ఎంత పెద్ద స్కామో మీరే చూడండి. అంటే 2018 చూడండి గ్రూప్ 1 నోటిఫికేషను, 2019-20కి సంబంధించిన ఎగ్జామ్స్ పెట్టి 2020 డిసెంబర్లో మెయిన్స్ పెట్టి ఆ తర్వాత పేపర్ వాల్యుయేషన్ చేసి ఆ తర్వాత ఇంటర్వ్యూకి పిలిస్తే ఇంత ప్రాసెస్ చేసింది ఏంటంటే భయంకరమైనటువంటి అవినీతి జరిగింది. ఇందులో ఎన్ని పోస్టులు ఎన్ని కోట్ల రూపాయలకు అమ్ముకున్నారో తెలియదు. ఇందులో పిఎస్ఆర్ అనేది ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. ఇప్పుడు పమిడికాల మధుసూదనం వచ్చేసి
A2గా ఉన్నాడు, A1గా వచ్చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు. ఇప్పుడు ఈ గ్రూప్ 1 కింద ఎవరైతే ఉద్యోగాలు పొంది చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ఉద్యోగాలకు సంబంధించి రద్దు చేసి మరలా పెడతారా, లేదా ఉన్నవారికి సంబంధించి వాళ్ళ మరలా ఎగ్జామ్ పెట్టి ఫిల్టర్ చేస్తారంటే చీ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే ఆంధ్రప్రదేశ్ నుండి అన్ని వ్యవస్థలను భ్రష్టు పెట్టించాడు. మరలా చెప్తున్నా, నా వర్ష కట్టుబడే ఉంటా. వైఎస్ రాజశేఖర్ చనిపోయి దేవుడయ్యాడు, బ్రతి కనుక ఉన్నట్టు ఖచ్చితంగా జైలుకి వెళ్ళేవాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల విషయంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని చేర్చే వరకు జగన్మోహన్ రెడ్డి నిద్రపోవాలా. ఇదే విషయం ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాడు, ఇదే విషయం షర్మిల చెప్పింది, ఇదే విషయం నేను కూడా క్రాస్ చెక్ చేసి మరీ చెప్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి దీనంతా కారణం నేను కాదు అని జగన్మోహన్ రెడ్డి క్లియర్గా వైఎస్ రాజశేఖర రెడ్డిని అక్యూజ్డ్ పేరులో చేర్చాడు. ఇప్పుడు చెప్పండి, అయ్యా కొడుకులు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నది కాక మరల వీళ్ళకి అభిమానులా, మరల వీళ్ళకి వచ్చేసి ఇంకా జనాలు జేజేలు కొడతా ఉన్నారా? ఏం మనుషులరా బాబు అసలు. ఉద్యోగులని, నిరుద్యోగులని ఎంతమంది ఇన్ని రకాలుగా వేధించారు, వాడుకున్నారు. వీళ్ళ బతుకంతా ఇంతే ఇంకా. సో అసలు గ్రూప్ 1కి సంబంధించి డిప్యూటీ కలెక్టరు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వీళ్ళకి సంబంధించినటువంటి పేపర్లను కూడా సరిగా ఇంటర్ డిగ్రీ కూడా చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ చేత వాల్యుయేషన్ చేయించడం అంటే ఏమయ్యా మధుసూదన్ గారు, మీరు ఒక జర్నలిస్టే? ఏంది అసలు ఇది? అసలు మీరు ఈ పేపర్ల సంబంధించిన రుతట కాంట్రాక్ట్ తీసుకోవడం మీకు తెలియదా? ఇంత దారుణంగా అడ్డంగా బుక్ అయిపోయాడు. మరలా చెప్తున్నా, జగన్ ఇంకా నమ్ముకొని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ జీవితాలు నాశనం కాబట్టి ఖాయం. జగన్ మిమ్మల్ని వాడుకొని అన్యాయంగా రోడ్డు మీద వదిలేస్తాడు. ఇప్పటికన్నా జగన్కి, వైసీపీకి దూరంగా అయితే ఉండండి. ఏపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి 2018 నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగాలు పొంది జాబులు చేస్తూ ఉన్నారో అవి ఉంటాయా, ఓడతాయా, ఇంకంతా పైవాడు ఆ కోర్టుల చేతిలోనే ఉంది. కూటమి గవర్నమెంట్ ఎప్పటికైనా అడుగులు వేస్తే అర్హులంటే ఆ ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది.